ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఉత్సవాలు అనేవి చేస్తున్నారు. ప్రపంచ మత్స్యకారుల ఉత్సవాలు. ఇక్కడ స్టాల్స్ అనేవి పెట్టారు. ఒకసారి స్టాల్స్ ఏమున్నాయి ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఏం స్పెషల్స్ ఉన్నాయి సార్? మా దగ్గర ఫిష్ కర్రీ ఉంది మేడం, ప్రాన్స్ బిర్యానీ ఉంది, టైగర్ ప్రాన్స్ బిర్యానీ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, టైగర్ ప్రాన్స్ ఫ్రై ఉంది మేడం. 4 ఐటమ్స్. అంటే సీ ఫుడ్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? సీ ఫుడ్ స్పెషాలిటీ ఈరోజు అయితే లేదు, మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ మ్యాక్రల్ ఫిష్ వస్తుంది, నెత్తళ్ళు ఫ్రై వస్తుంది, నెత్తళ్ళు ఫ్రై వస్తుంది, వైట్ పాంప్లెట్ వస్తుంది, అపోలో బిర్యానీ వస్తుంది మేడం, క్రాబ్ వస్తుంది. అంటే ఏం స్పెషాలిటీ అంటే అసలు సీ ఫుడ్కి స్పెషాలిటీ ఏంటి? అంటే అందులో ఒమేగా 3 కంటెంట్ ఆయిల్ ఉంటుంది మేడం, ఫిష్ ఆయిల్. అది తింటే మనకు హై ఏ విటమిన్ కానీ డి విటమిన్ కానీ ఉంటుంది, హెల్త్కి మంచిది, అన్ని ఆర్గాన్స్ కూడా సపోర్టింగ్ చేస్తుంది. ఎస్పెషల్లీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ సీ ఫిష్ తింటే ప్రిఫరబుల్ బాగుంటుంది అనమాట. నమస్కారం మేడం. ఏం స్పెషల్స్ ఉన్నాయి ఈరోజు? ఈరోజు రొయ్య బజ్జీ, ఫిష్ ఫ్రై, రొయ్య ఫ్రై, కోఫ్తా, ఫిష్ కోఫ్తా. అంటే ఏదైనా ఒక రెసిపీ చెప్తారా? రొయ్య బజ్జీ గురించి చెప్తా మేడం. మనము మిర్చి బజ్జీలు చేసుకునేది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఈ రొయ్య బజ్జీ అంటే చాలా మట్టుకు తెలియంది. ఫిష్ దాంట్లో ముళ్ళు ఉంటుందని భయానికి కొంతమంది ఈ ఫిష్ అనేది ఇది ఏది తినకుండా ఉంటారు. కాబట్టి రొయ్య బజ్జీ అయితే పిల్లలకు ఆహారం మంచిది, పౌష్టికాహారం. అది తింటే కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతారు పిల్లలు. మాకు కూడా మా డిపార్ట్మెంట్ నుండి మాకు ఇట్లాంటి అవకాశం వచ్చినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి మరి అందరికీ పత్రికలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఒకసారి రెసిపీ ఏదైనా చెప్తారా? చెప్తా మేడం. రొయ్య బజ్జీ మన దాంట్లో ఇది పిండి, మైదా పిండి, మళ్ళీ కోడిగుడ్డుది ఎల్లో కలర్ది తీసేస్తాం మేడం. తీసేసి వైట్దే వేస్తాం. వేసి దాంట్లో మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లిపాయ, అంతేనండి. ఎక్కువ వేసుకోము. ఏది వేసుకున్నా కానీ పిల్లలు తినడానికి అవకాశం ఉండాలన్నట్టు కొంచెము తక్కువ క్వాలిటీ ఉపయోగిస్తాం. మసాలాలు తక్కువ ఉపయోగించి వాళ్ళు తినే విధంగా చూస్తాం మేడం. అంటే ఇప్పుడు ఈ స్టాల్స్ అనేవి బెటర్ కదా, ఎట్లా అమ్ముతున్నారు మీరు? రేట్లు ఏంటి, ఎట్లా అమ్ముతున్నారు? రేట్లు రీజనబుల్ రేటే. బయట దానికంటే మా దగ్గర తక్కువనే రేటు పెడుతున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకలా ఇది మొదటి అవకాశము. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలన్న ఉద్దేశంతో మేము తక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నాము. మళ్ళీ ఎక్కడ తీసుకున్నా కానీ ఆ రేట్లు అమ్మేటట్టు చూస్తాము. మాది ఇప్పుడు రొయ్యల బజ్జీ వచ్చి 120 రూపాయలు మేడం, ప్లేట్ వచ్చేసి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీకు ఏం చేస్తున్నారు? అంటే మహిళలకు చేస్తున్నాం ఏమని చెప్పారు ఇందాక మేము మాట్లాడితే. కొత్తగా ఏం చేస్తున్నారు మీకు? మాది ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉండే మేడం, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాది. దాంట్లో ముషీరాబాద్ మాది. దాంట్లో నేను కార్యదర్శిని. 300 మంది ఉన్నాం మేడం. మేము ఫిష్ కట్ చేసుడు కానీ, అమ్మడం కానీ, పెట్టడం కానీ దాంట్లో అందరూ పాత్ర ఉందండి. దాంట్లో గ్రూపులుగా చేస్తాము. గ్రూపుకి వచ్చేసి డబ్బులు ఇస్తారు. ఇప్పటి వరకు మాకు 7,50,000 ఇచ్చారండి ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం 7,50,000 ఇచ్చారు. అంటే లోన్లో ఇచ్చారా ఏంటి, లేకపోతే సొసైటీకి ఇచ్చారు మేడం. మేము ప్రజలకు గ్రూపు 10 మెంబర్స్ గ్రూప్ ఉంటుంది మేడం. ఆ గ్రూపు సభ్యులకు 50,000, 1 lakh అట్లా ఇచ్చి ఆ గ్రూప్ని మెయింటెనెన్స్ చేయమని చెప్తాం మేడం. దాంట్లో అధ్యక్షురాలు, కార్యదర్శి ఇద్దరు ఉంటారు మేడం. ఏం స్పెషల్స్ ఉన్నాయి ఈరోజు? ఈరోజు మా దగ్గర ఓల్ ఫిష్, రవ్వు చేప, ఫ్రాన్స్ మరియు రొయ్యలు, చేప పులుసు, వైట్ రైస్ అండి. బిర్యానీ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాము. ప్రొద్దునే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు 8 ఐటెంలతోటి స్టార్ట్ చేసాము. అంటే అన్నీ ఓకే, ఇది ఒక్కటి కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది. ఏంది అసలు ఇది? తలకాయ ఫ్రై, చేప తలకాయ ఫ్రై చేసి ఏంది అసలు అది? అది రవ్వు చేప తలకాయ. అది ఆ తలకాయ ఏంటంటే మన బ్రెయిన్ కూడా దానిలాగా చురుకుగా పనిచేస్తుంది కాబట్టి తలకాయ చాలా మంది తెలంగాణ వాళ్ళు ఇష్టపడుతుంటారు తినడానికి. అంటే ఇది రెసిపీ చెప్తారు ఏదన్నా ఒకటి? దాంట్లో రెసిపీ అంటే మేము ఎక్కువ వరకు అయితే తలకాయలు పులుసే చేస్తుంటాము. కాకపోతే ఇప్పుడు పులుసు తినడానికి ఇష్టపడతలేరు కాబట్టి అందరూ దాన్ని ఫ్రై చేసినాం అట్లా. అంతేనండి. అంటే అసలు ఎన్ని రోజులు నడుస్తుంది ఈవెంట్? ఇప్పుడు 4 days అండి. ఈరోజు మత్స్యకార దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఇది మెటుసాయి ఆధ్వర్యంలో. ఈ రోజు నుండి 4 days ఉంటుంది ఇక్కడ. అంటే ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా? రోజుకొకటి మారుస్తున్నారు. రేట్లు ఎట్లున్నాయి? అన్ని
రేట్లు రీజనబుల్ రేట్లేనండి. ఇవి చేపలు పౌష్టికాహారం కాబట్టి చికెన్ మటన్ కన్నా మనకు తక్కువ రేట్లే కాబట్టి అందరికీ రీజనబుల్ రేటుగా తినొచ్చు. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సీ ఫుడ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటమ్మా? సీ ఫుడ్ బాగుంటుందని చెప్పి అక్కడ అంటే తినడానికి రుచిగా ఉంటుంది కాబట్టి చాలా మంది సీ ఫుడ్ని ఇష్టపడుతుంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకి మేము ఇది చేస్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఏమేమి వచ్చాయి మీకు ఇప్పటి వరకు? ఇంతవరకు ఏం రాలేవు కానీ ఇక ముందు చేస్తానే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మహిళా మత్స్య సహకార సంఘాలు మేము పెట్టిన వాళ్ళమంతా మత్స్య సహకార సంఘాల వాళ్ళము. మాకు ఇదివరకు కూడా రివాల్వింగ్ ఫండ్స్ ఇచ్చారు. ఇక ముందు కూడా అట్లాంటి ఫండ్స్ ఇవ్వడానికి చేపలు అమ్ముకోవడానికి ఫండ్స్ ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కాబట్టి మేము గంగపుత్రులము అన్నీ ఇక్కడ హైదరాబాద్ సొసైటీ నుండి వచ్చినాము. నా పేరు కూర పద్మ, మాది వారేసి కూడా. మేము అందరం కార్యవర్గం కలిసి పెట్టుకున్నాము ఈ రోజున స్టాల్. అందుకే ఎప్పుడైనా మేము స్టాల్ పెట్టుకునేది అంటే సొసైటీలో అందరము కలిసి పెట్టుకుంటాము. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని కలిసి పెట్టుకుంటాము. మేము ప్రతిసారి ఎక్కడ ఏ ఫెస్టివల్ కానీ, ఎక్కడ నక్లెస్ రోడ్లో కానీ, నిజాం కాలేజ్ రోడ్లో కానీ, ఎక్కడ ఏది వచ్చినా, ఏదైనా ఇట్లా ఫెస్టివల్స్ ఏవి వచ్చినా కూడా మేము అక్కడ పెడుతుంటాము. ఈరోజు ఇక్కడ ఫెస్టివల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కలిసి వచ్చినాము. ఇంతకు ముందే వచ్చినాము, మేము 8:30కి అట్లా వచ్చినాము కాబట్టి మేము వంటలన్నీ వండుతున్నాము. ఇంకా చాలా ఐటమ్స్ అన్నీ చేస్తామండి. బిర్యానీ చేస్తాం, పచ్చళ్ళు చేస్తాము, ఫిష్ ఫ్రై, ఫిష్కి సంబంధించినవి ప్రతి వంటకాలు మేము చేస్తుంటాము. అట్లాగే మాకు ఎందుకు ఈ సొసైటీ అంటే ఒక ఫస్ట్ మేము అందరం కలిసి ఒక సొసైటీగా అట్లా గ్రూప్గా తయారైతేనే మాకు ఏది కానీ ఒక్కరిగా పోతే ఏది కాదు కాబట్టి గ్రూప్గా మేము ఇదైపోయి మాకు గవర్నమెంట్ అనేది కొంచెం లోన్ ఇచ్చింది. దానితో మేము అన్ని ఇట్లా పచ్చళ్ళు కానీ ఏది కానీ బిజినెస్ మేము స్టార్ట్ చేసుకున్నాము. ఇందులో ఈ సొసైటీలో కొందరు చేపలు అమ్మే వాళ్ళం ఉంటాము, కొందరు కటింగ్ చేసే వాళ్ళం ఉంటాము, కొందరు పచ్చళ్ళు మాత్రం పెట్టే వాళ్ళం ఉంటాము. ఆ తర్వాత మిగతా వాళ్ళము ఇట్లా వంటలు చేసి మేము అమ్ముతుంటాము. అందరం కలిసి అమ్ముతుంటాం అట్లా. అంటే అసలు సీ ఫుడ్కి అంటే ఫిష్కి స్పెషల్గా ఉన్న స్పెషాలిటీ ఏంటి? సీ ఫుడ్కు స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మటన్ తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది, గుండెపోటులు వస్తాయి అనేసి అంటారు కాబట్టి చేపలు అయితే దానికి ఏమాత్రం కొవ్వు లాంటిది ఉండదు కాబట్టి అది చేపలు తింటే చాలా ఆరోగ్యము, మళ్ళీ గుండె కూడా చాలా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేపలు తింటున్నాము. అట్లాగే పిల్లలకు కానీ ఏది అది తినిపించాలి, పెద్దలు తినాలి, పిల్లలు తినాలి. అలాగే ఏంటంటే చేపలది నూనె తయారవుతుంటుంది. చేపలతోని ప్రతి ఒక్క ఐటమ్స్ ఇప్పుడు ఆయిల్తోని, దాని చర్మంతోని ప్రతిదీ తయారవుతున్నది. పొట్టు కూడా వేస్ట్ కాకుండా అది ఉపయోగించుకుంటున్నాం కాబట్టి చేపలు చాలా మంచిదనే ఉద్దేశంతో మేము తినమని అందరినీ వేడుకుంటున్నాము. చేపల పొట్టుతో ఏం చేస్తారమ్మా? చేపల పొట్టుతోని కొన్ని ఐటమ్స్ బ్యాగ్స్ అనేసి అలాంటివి తయారవుతున్నాయి మేడం. బ్యాగ్స్ అలాంటివి తయారవుతున్నాయి కానీ మేము చేయలేదు. కానీ మా వాళ్ళు గంగపతుల్లో వేరే దగ్గర చేస్తుండ్రు దాంతో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.